హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య సింపుల్ లైఫ్. ఈరోజు బెండకాయ కర్రీని స్టిక్కీగా లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం తాజా బెండకాయలు తీసుకోవాలి. ఫస్ట్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలండి. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని ఇందులో వేయాలండి. అవి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వీటిని బెండకాయ ముక్కలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దగా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 5 to 10 minutes పడుతుందండి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా, లేదంటే ముద్దగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రావాలండి. అలా అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతాయి. నాన్ స్టిక్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ కర్రీ. ఇంకా స్టిక్కీగా లేకుండా వస్తుందండి. మీకు ఇష్టం ఉంటే టమాటా యాడ్ చేసుకోండి, నేను టమాటా యాడ్ చేయలేదు. సరిపడా కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 5 minutes సిమ్లోనే పెట్టాలి. అప్పుడే బెండకాయ మంచిగా ఫ్రై అవుతుంది, లేదంటే కొంచెం పచ్చివాసన లాగా వస్తుంది బెండకాయ. లాస్ట్లో వేయించుకున్న నువ్వుల పొడి వేసుకోవాలండి. ఫైనల్ టచ్ ఇది. ఇంకా అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.